అయ్యో బాస్, ఇదేంట్రా ఇది? ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఫుల్ కన్ఫ్యూజన్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఒక పక్క కాంబో ఫిక్స్ అయిపోయింది అంటున్నారు, ఇంకో పక్క అదంతా రూమర్రా బాబు అంటున్నారు. కానీ ఇప్పుడు బయటకొచ్చిన అప్డేట్స్ చూస్తే సీన్ మాత్రం సలార్ ఇంటర్వెల్ బ్లాక్లా స్లోగా హీట్ ఎక్కిస్తోంది బాస్. సో గైస్, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ప్రభాస్ ప్లస్ ఆదిత్యధర్ కాంబో నిజంగా సెట్స్ పైకి వెళ్తుందా, లేక ఇది కూడా సోషల్ మీడియా క్రియేట్ చేసిన మాస్ హెల్యూసినేషనా అన్న ఫుల్ స్టోరీ. ముందు ఒక్క విషయం క్లియర్ చేసుకుందాం. సోషల్ మీడియాలో రూమర్ స్ప్రెడ్ అవడమంటే మన ఊళ్ళో పెళ్లికి బిర్యానీ పెడతారన్న వార్త కంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది బాస్. కానీ ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ మాత్రం కొంచెం సాలిడ్గా ఉన్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే, ఉరీ డైరెక్టర్ ధురంధర్తో బాలీవుడ్ ఆడియన్స్కి గూస్ బంప్స్ తెప్పించిన ఆదిత్యధర్ డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి ప్రభాస్ని మీట్ అయ్యాడట. అవును బాస్, ఇది జూమ్ కాల్ కాదు, వాట్సాప్ నరేషన్ కాదు, డైరెక్ట్ హైదరాబాద్ మీటింగ్. ఇక్కడే ఆడియన్స్ రియాక్షన్, అయ్యయ్యో మ్యాటర్ సీరియస్ అనుకుంటా. ఇప్పుడు మీరు అడుగుతారు, సరే కలిశారు, తర్వాత? అక్కడే అసలు ట్విస్ట్ ఉంది బాస్. రిపోర్ట్స్ ప్రకారం ఆదిత్యధర్ ఫస్ట్ చాయిస్ పూర్తిగా ప్రభాస్నే. అతని మైండ్లో హీరో అంటే డైరెక్ట్ డార్లింగ్ మాత్రమే. అయితే ప్రభాస్ ఇంకా అఫీషియల్గా ఎస్ చెప్పలేదట. ఇక్కడే సోషల్ మీడియాలో ఫుల్ కన్ఫ్యూషన్ మొదలైంది. కొంతమంది ఏమంటున్నారు అంటే ప్రభాస్ రిజెక్ట్ చేశాడు, ఇంకొంకరు అయ్యా ఇంకా నారేషన్ స్టేజ్లోనే ఉంది అంటున్నారు. కానీ ఒక లాజిక్ ఆలోచించండి బాస్. ఆదిత్యధర్ లాంటి డైరెక్టర్ హైదరాబాద్ దాకా వచ్చి స్టోరీ నరేట్ చేస్తే అదేదో చిన్న మ్యాటర్ అయ్యుండదు. అంటే కథలో ఖచ్చితంగా ఫైర్ ఉంది, లేకపోతే డార్లింగ్ డేట్స్ కోసం ఇలా పర్సనల్గా వచ్చేవాడు కాదు. కానీ ఇక్కడ ప్రభాస్ ఎందుకు కొంచెం వెయిట్ చేస్తున్నాడు, అదే ఇంట్రెస్టింగ్ పాయింట్. నాకు పర్సనల్గా ఏమనిపిస్తోందంటే ప్రభాస్కి డైరెక్టర్ మీద డౌట్ కాదు, బాలీవుడ్ సెటప్ మీద కాషియస్గా ఉన్నాడు. ఎందుకంటే మన డార్లింగ్కి బిగ్గెస్ట్ డ్యామేజ్ ఎక్కడ తగిలింది, అది పురుష్ దగ్గరే కదా బాస్. అక్కడ డైరెక్టర్ చాయిస్, ప్రెజెంటేషన్, విఎఫ్ఎక్స్ అన్నీ కలిసి ఎంత ట్రోలింగ్ అయిందో మనందరికీ తెలుసు. అప్పట్నుంచి ప్రభాస్ కూడా ఓకే బాస్, హిందీ డైరెక్టర్స్తో కేర్ఫుల్గా ఉండాలి అనే మైండ్ సెట్లోకి వెళ్ళి ఉండొచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్కి ప్రొడ్యూసర్స్ ఎవరన్నది. అది సౌత్ ప్రొడక్షన్ అయితే మనం పాన్ ఇండియా తెలుగు ఫిల్మ్ అంటాం. కానీ డైరెక్టర్ బాలీవుడ్, ప్రొడ్యూసర్ బాలీవుడ్ అయితే ఆడియన్స్ ఆటోమేటిక్గా బాలీవుడ్ స్టాంప్ వేసేస్తారు బాస్. అక్కడే డార్లింగ్ కొంచెం క్యాలిక్యులేషన్స్ వేసుకుంటున్నాడేమో. అయినా ఒక విషయం మాత్రం నిజం, ఆదిత్యధర్ చిన్న డైరెక్టర్ కాదు బాస్. ఉరీ తీసి నేషనల్ అవార్డు కొట్టాడు. ధురంధర్ తర్వాతైతే బాలీవుడ్ ఆడియన్స్ లిటరలీ ఇదే మాస్ సినిమారా బాబు అని ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఇలాంటి డైరెక్టర్ ప్రభాస్తో సినిమా చేస్తే అది మినిమం ఎర్త్ క్వేక్ ఓపెనింగ్. అసలు బాక్స్ ఆఫీస్ సర్వర్స్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకో సైడ్ రూమర్స్ చూస్తే నవ్వొస్తుంది బాస్. ఒకరు ఇది అశ్వత్థామ మూవీ అంటారు, ఇంకొకరు కర్ణుడి స్టోరీ అంటారు, మరొకరు రణ్వీర్ సింగ్ ఆల్రెడీ సైన్ చేశాడు అంటారు. అన్నా, ఇది సినిమా అప్డేటా లేక బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీసా? ఇప్పటివరకు వచ్చిన స్ట్రాంగ్ ఇన్ఫో ప్రకారం ఇది మైథలాజికల్ కాదు, ప్యూర్ యాక్షన్ బేస్డ్ ప్రాజెక్ట్. కానీ ఆదిత్యధర్ స్టైల్ అంటే యాక్షన్లో కూడా ఎమోషన్ ఇంజెక్ట్ చేస్తాడు. అంటే గన్ ఫైట్ జరుగుతున్న బ్యాక్గ్రౌండ్లో గూస్ బంప్స్ ఎలివేషన్ ఉంటుంది. ఇక్కడ ఇంకో బిగ్గెస్ట్ పాయింట్, ప్రభాస్ డేట్స్. అన్నా, మన డార్లింగ్ షెడ్యూల్ చూసారా? స్పిరిట్, ఫౌజీ, కాల్కీ 2, సలార్ 2. ఇది షెడ్యూల్ కాదు బాస్, ఐఆర్సీటీసీ వెయిటింగ్ లిస్ట్. అందుకే చాలామంది ఇప్పుడెలా సినిమా చేస్తాడు అంటున్నారు. కానీ ఆదిత్యధర్ సినిమాలు ఓవర్ నైట్ కంప్లీట్ అవ్వవు. ఉరీ తర్వాత నెక్స్ట్ సినిమా రావడానికి ఇయర్స్ పట్టింది. అంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే నారేషన్ స్టేజ్లో ఉన్న యాక్చువల్ షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి టైం ప్లెంటీ ఉంది. అంటే ఇప్పుడే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఏమనిపిస్తుందంటే ఇప్పుడది ఐడియా నారేషన్ స్టేజ్. ప్రభాస్ ప్రాబబ్లీ స్క్రిప్ట్ కంప్లీట్ చేయండి చూద్దాం అని ఉండొచ్చు. అది జరిగితే అయ్యో బాస్, ఇండియన్ సినిమా నెక్స్ట్ లెవెల్ కాంబో అవుతుంది. ఎందుకంటే ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆదిత్యధర్ సినిమాటిక్ ఎలివేషన్స్, ఈ కాంబో అంటే బాహుబలి మాస్ ప్లస్ ఉరీ ఇంటెన్సిటీ కలిసినట్టుంటుంది. ఈ కాంబో జరిగితే బాక్స్ ఆఫీస్కి పండుగే. ఇంకో ఫన్నీ విషయం ఏంటంటే ఇప్పుడే సోషల్ మీడియా పేజెస్ కలెక్షన్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అన్నా, సినిమా అనౌన్స్ కూడా కాలేదు, వాళ్ళు ఆల్రెడీ 2000 crore లోడింగ్ అంటున్నారు. మన తెలుగు ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ లెవెల్ అంటే ఇదే బాస్. కానీ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఈ కాంబో జరిగితే ఓపెనింగ్ మాత్రం హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆదిత్యధర్ మీద క్రేజీగా ఉంది. అలాగే పాన్ ఇండియా మార్కెట్లో ప్రభాస్ రేంజ్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇద్దరూ కలిస్తే థియేటర్స్ దగ్గర సిచ్యువేషన్, టికెట్ దొరికితే పెళ్లి కుదిరినంత ఆనందం. ఇక ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, ఈ కాంబో నిజంగా జరిగితే మీరు ఎక్సైటెడా లేక ఇంకా వెయిట్ అండ్ వాచ్ అంటారా? మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. మరి ఇలాంటి మాస్ అప్డేట్స్, సినిమాటిక్ బ్రేక్డౌన్స్, ఫన్ కామెంటరీ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఇది వీడియో. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బాయ్.